నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ మనము ఈ ఎడ్యుకేటెడ్ క్లాస్ అండ్ ఇల్లిటరేట్స్కి ఈ మోసం అనేది తప్పట్లేదు. ఎడ్యుకేషన్కి కరెక్ట్ మీనింగ్ డిరైవ్ చేస్తే educated will enable a person to ask questions, logical questions. ఎడ్యుకేటెడ్ పర్సన్కి ఇల్లిటరేట్ పర్సన్కి జనరల్ డివిజన్ చేస్తే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ యొక్క అంటే గుర్తింపు ఏముంటుందంటే హీ కెన్ ఆస్క్ లాజికల్ క్వశ్చన్స్ విచ్ హీ సీక్స్ ఆన్సర్స్. అంటే క్వశ్చనింగ్ ఎబిలిటీ ఉన్నది అంటే ఈజ్ లాజికలీ ఎడ్యుకేటెడ్ అని అర్థం. అయితే ఇల్లిటరేట్ పర్సన్కి ఈ ఎడ్యుకేటెడ్ పర్సన్కి అంటే మనం డివైడ్ చేస్తే ఒక ఇల్లిటరేట్ పర్సన్కి ఆ పెయిన్ ఉన్న ఆయన క్షోభ అనుభవిస్తున్న లాజికల్గా ఆన్సర్స్ ఎలా తీసుకోవాలో తెలియదు, అంటే ఎలా క్వశ్చన్ వేయాలో తెలియదు. అందుకోసం చాలామంది ఎడ్యుకేట్ కావాలి, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండాలి అంటారు. అంటే మనకు క్లియర్లీ తెలుస్తుంది ఎడ్యుకేటెడ్ అండ్ ఇల్లిటరేట్ పర్సన్కి తేడా ఏమంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ కెన్ లాజికలీ ఆస్క్ క్వశ్చన్స్ అండ్ సీక్ లాజికల్ ఆన్సర్స్, వేర్ ఏ ఇల్లిటరేట్ పర్సన్ కెనాట్. ఇది డిఫరెన్స్, బేసిక్ డిఫరెన్స్. అయితే మనము ఈ ప్రపంచంలో చూస్తే, ఎస్పెషలీ మనం రియల్ ఎస్టేట్లో చూస్తే ఇట్స్ క్వైట్ సిమిలర్. అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్కి మోసం జరుగుతుంది, ఇల్లిటరేట్ పర్సన్ అయితే న్యాచురల్లీ మోసపోతున్నాడు. అయితే ఆశ్చర్యం ఏమంటే ఇక్కడ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎందుకు మోసపోవాలి, ఎలా మోసపోతున్నాడు? ఈ న్యూ ఏజ్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అవేర్నెస్, డాక్యుమెంట్స్, రూల్స్ ఆన్లైన్ ఉన్నప్పుడు వేర్ యూ క్యాన్ సీక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎనీథింగ్ ఎనీవేర్ అండ్ పీపుల్ ఆర్ టూ ఎడ్యుకేటెడ్. నేను టూ ఎడ్యుకేటెడ్ ఎందుకంటున్నా అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ పొందిన వాళ్ళు ఫారెన్లో ఈజీగా జాబ్స్ సంపాదిస్తున్నారు, అంటే దే ఆర్ హైలీ స్కిల్డ్. ఇవన్నీ ఆ ప్లేస్లో కరెక్ట్ ఉన్నాయి, కానీ మరి ఇలాంటి స్కిల్డ్ హైలీ ఎడ్యుకేటెడ్ సొసైటీలో ఒక స్టేటస్ ఉన్నవాళ్ళు, సొసైటీలో ఒక స్టేటస్ సంపాదించేవాళ్ళు, సంపాదిస్తున్న వాళ్ళు, డిగ్రీల మీద డిగ్రీలు, ఎంటెక్లు, బీటెక్లు, సిఏలు, ఐసిడబ్ల్యూఏలు, అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో బీభత్సాలు సృష్టించిన వాళ్ళు ఈ రియల్ ఎస్టేట్ వచ్చేసరికి ఎందుకు మోసపోతున్నారు? అసలు వీళ్లకు ఇల్లిటరేట్కి ఈక్వల్గా మోసం జరుగుతుందా? ఎందుకు జరుగుతుంది? దీనికి కారణాలు ఏమిటి? మనం ఇవాళ లాజికల్గా డిస్కస్ చేసుకున్నాం. నేను ఆల్రెడీ చెప్పాను, ఎడ్యుకేషన్ యొక్క సారం ఏమంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ క్యాన్ లాజికలీ ఫ్రేమ్ క్వశ్చన్స్ అండ్ సీక్ పర్ఫెక్ట్ ఆన్సర్స్. అంటే పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చే వరకు హీ కెన్ లాజికలీ పుట్ క్వశ్చన్స్ అండ్ ఫ్రేమ్ క్వశ్చన్స్ ఇన్ సచ్ ఎ వే దట్ the opposite person
షుడ్ ఆన్సర్ ఇన్ ద రైట్ వే. ఇది ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు. ఇక్కడ మోసం ఎందుకు జరుగుతుంది? వై ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ అనేబుల్ టు గెట్ ద రైట్ ప్రోడక్ట్ ఆర్ గెట్ రైట్ ఆన్సర్ ఇన్ రియల్ ఎస్టేట్? ఇక్కడ ఏం జరిగిందంటే, రియల్ ఎస్టేట్ హ్యాడ్ నో స్టేటస్. రియల్ ఎస్టేట్ హ్యాడ్ నో స్టేటస్ అంటే ఎక్కడైనా స్పెషల్ ఏరియాస్లో ఒక పెద్ద ప్లాట్స్ అమ్ముతుంటే, అంటే ఓన్లీ రిచ్ క్యాన్ బై ప్రైస్ దిస్ బిగ్ ల్యాండ్స్ అట్ దిస్ కాస్ట్ అనేది ఒక్క డివిజన్ తప్ప, రియల్ ఎస్టేట్లో ఎనీబడి క్యాన్ బై ఆర్ బిల్డ్ ఎ ప్రాపర్టీ. ఇట్ వాస్ సో సింపుల్. యూ బై ఎ ప్లాట్, ఇఫ్ యూ హ్యావ్ మనీ you can build it immediately or take a loan, or if you don't get loan, you don't have money, you can wait for 10-15 years మనీ సేవ్ చేసుకొని అప్పుడు ఇన్వెస్ట్ చేసేవారు. అంటే దీంట్లో మొరాలిటీ, అర్జెన్సీ ఆర్ విభేదాలు, ఈ పూర్ అండ్ రిచ్ థింగ్స్ ఇవన్నీ లేకుంటుండే. ఎవడో ఎప్పుడో ప్లాట్ కొన్నాడు, వాడికి కట్టడానికి కాలేదు, వాడు ఒక 15 ఏండ్లలో కట్టుకుంటాడు, ఇంకోడు 5 ఏండ్లలో కట్టుకుంటాడు, ఇంకోడు ఇమ్మీడియట్లీ క్యాష్ ఉంది కనుక కట్టుకుంటాడు. ఇలాంటి ఉండే. కానీ ఒక మనిషి తన స్టేటస్ కోసం ఇక్కడ ఉంటున్నాడు అంటే, ఎక్సెప్ట్ బంజారాస్, జూబ్లీ హిల్స్, ఇక్కడంతా ఫిల్మ్ స్టార్స్ ఉన్నారు కనుక ఆ ఒక్క ఏరియా కొద్దిగా అప్పుడు కూడా దానికి అది ఉండే ట్యాగ్ ఉండే, ఓన్లీ ఎలీట్ పీపుల్ లివ్ ఇన్ బంజారాస్, జూబ్లీ హిల్స్ అని తప్ప ఆల్ ఓవర్ హైదరాబాద్ ఎవడైనా ఎక్కడైనా ప్లాట్ తీసుకొని ఎక్కడైనా ఇల్లు ఎప్పుడైనా కట్టుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వాజ్ సో సింపుల్. దెన్ వాట్ హ్యాపెండ్? ఇక్కడనే పెద్ద ట్విస్ట్ ఉంది. ఒక 30 years బ్యాక్ లేని ఈ విభేదాలు, ఈ స్టేటస్ సింబల్ ఒక ప్రచారము, స్టేటస్ అనే వర్డ్కి ప్రాక్టికలీ ఎన్ని మీనింగ్స్ ఉన్నాయో అన్ని బయటికి తేవడం, ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నది. సాలరీడ్ మ్యాన్ స్టేటస్ వెతకడం ఎప్పుడు స్టార్ట్ చేసిండో? స్టేటస్ ఎవరికి ఉంటుండే అప్పుడు అంటే, బిజినెస్ మ్యాన్కి ఉంటుండే, ఆర్ ఫిలిం స్టార్స్, బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్స్. ఈ ముగ్గురు, ఈ 3 classes పీపుల్ ఎలిట్ డివిజన్లో ఉంటుండే. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, సాలరీడ్ క్లాస్ పర్సన్ కూడా ఎలిట్ కావాలనుకుంటున్నాడు. ఇది ఒక ఇండస్ట్రీ గుర్తుపట్టింది, అదే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. దట్టు హై రైజ్ ఇండస్ట్రీ, గేటెడ్ కమ్యూనిటీస్, హై రైజెస్. ఈ ఒక్క వీక్నెస్ గుర్తుపట్టాయి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఒక స్టూపిడ్ కాన్సెప్ట్ని దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేశారంటే, ఇది ఎలీట్ పీపుల్ ఉండే ప్లేసెస్. సో ఇఫ్ యూ హ్యావ్ మనీ, యూ కెన్ బికమ్ ఎ ఎలీట్ పర్సన్, ఓ స్పెషల్ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ స్టేటస్ ఇన్ ద సొసైటీ. ఇలాంటి వాళ్ళు హై రైజెస్లో ఉండాలి. మీ స్టేటస్ మీకు తెలవాలి అంటే, మీరు ఇండిపెండెంట్ హౌసెస్లో ఉంటే నోబడి విల్ నాక్ యువర్ డోర్ అండ్ ఆస్క్ యువర్ స్టేటస్. కానీ మీరు హై రైజెస్లో ఉంటే, అంటే మీరు పక్కనే ఉంటారు, మీరు ఎప్పుడు కమ్యూనిటీలో ఉంటారు, మీ స్టేటస్ ఈజీగా పక్కోనికి తెలిసిపోతుంది అనే ఒక విషపు ప్రచారం హై రైజెస్లో స్టార్ట్ అయింది. ఇక్కడనే చాలా మంది కొంపముంచింది. ప్రాక్టికల్ ఇక్కడ హై రైజెస్ ఇంత సక్సెస్ఫుల్గా ఒక స్టేటస్ అనే ఒక వర్డ్ని యూజ్ చేసుకొని, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనే ఒక సింగిల్ లైన్ పట్టుకొని, ఎలీట్ పీపుల్ అనేది, టైప్ ఆఫ్ సొసైటీ అనేది, టైప్ ఆఫ్ కమ్యూనిటీ అనేది, విడిపోయిన కుటుంబాలకు ఒక కమ్యూనిటీ కలిగిస్తున్నాం. అమ్మా నాన్నను చూసుకోరు కానీ వాళ్లకు బయటకు వచ్చి కమ్యూనిటీ లివింగ్ కావాలి. మరి అమ్మా నాన్న కూడా కమ్యూనిటీనే కదా అంటే కాదు. వీళ్ళకి అమ్మా నాన్న సొంత
తమ్ముడు చెల్లె అక్క ఇలాంటి రిలేషన్స్ తప్ప బయటి వాళ్ళ సాన్నిహిత్యం కావాలి. ఇది ఒక ఇండస్ట్రీ బాగా రెడీ చేసి దాన్ని బాగా పంప్ చేసింది. సరే, దే లివ్డ్ లాట్ ఆఫ్ వెల్దీ ఇండివిజువల్స్, సాలరీడ్ క్లాస్ ఇంటూ హై రైజెస్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, బిజినెసే అనుకుందాం. కానీ ఇక్కడ ఇండివిజువల్ ప్రాపర్టీస్ కొనేటప్పుడు ఈ సో కాల్డ్ హై క్లాస్ సాలరీడ్ ఇండివిజువల్స్, ఎగ్జిక్యూటివ్స్, వీళ్ళంతా ఎట్లా మోసపోయారు? ఇది చాలా గంభీరమైన విషయం. ఎవరైనా ప్రాపర్టీ కొనేటప్పుడు దాని ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిచ్ పర్సన్ ఒక ఇల్లు కడదాం అనుకున్నాడు. ఫస్ట్ ఏం చేస్తే ప్రాసెస్ ఒక ప్లాట్ కొంటాడు. ప్లాట్లో లీగాలిటీ చూసుకుంటాడు, ప్రైజెస్ చూసుకుంటాడు, ప్రీమియం చూసుకుంటాడు, తీసుకుంటాడు, ప్లాట్ రిజిస్టర్ చేసుకుంటాడు. అంటే లీగాలిటీ క్లియర్ అవుతుంది, స్టేజ్ 1. నెక్స్ట్ స్టేజ్ ఏం చేస్తాడు? అక్కడ బోర్ ఎక్కడ వేయాలి, బోర్ ఎక్కడ పడుతుంది, ఇక్కడ దీని డిజైన్ ఎలా ఉండాలి, అంటే తాను ఒక ఇల్లు కట్టాలంటే తన పర్సనల్ స్క్రూటినీ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. తర్వాత దాని చూసుకుంటాడు, అంటే దాని డిజైన్ అప్రూవ్ చేస్తాడు. తర్వాత ఎవరు కట్టాలి అని డిసైడ్ చేస్తాడు. అంటే క్వాలిటీ ఆఫ్ బిల్డర్ హూ ఇస్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద ప్రాపర్టీ ఈయన చూస్ చేస్తాడు. ఇంటీరియర్స్ ఈయన చెప్తాడు. తర్వాత కట్టేటప్పుడు అట్లీస్ట్ డైలీ ఒక విజిట్ లేదా 2-3 డేస్కి ఒక విజిట్ ఉంటుంది. ఆ బిల్డర్తో నెగోషియేట్ చేస్తాడు, క్వాలిటీ చెక్ చేస్తాడు. తెలియకపోయినా అంటే ఈ లాస్ట్ అంటే ఏ మొహమాటం లేకుండా అడిగి, ఏం బాబు ఎందుకు ఇట్లా జరుగుతుంది, లేట్ ఎందుకు అవుతుంది, అట్లీస్ట్ లేట్ ఎందుకు అవుతుంది, మీకు ఏమైనా మెటీరియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా లేబర్ ఎందుకు వస్తలేదు, నేను చెప్పిన షెడ్యూల్లో కంప్లీట్ కావాలి లేకపోతే బాగుండదు అనే వార్నింగ్స్, అట్లీస్ట్ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది. ఎంత డబ్బున్న వ్యక్తి కూడా చాలా, అంటే ఒక హౌస్ కడుతున్నాడంటే పర్సనల్ ఇన్స్పెక్షన్ త్రూ సెకండ్ పర్సన్ పెట్టి, ఏదైనా అసిస్టెంట్ని పెట్టుకొని, ఒక సివిల్ ఇంజనీర్ని పెట్టుకొని తనిఖీ చేయించేవాడు. ఊబర్ రిచ్ ఉన్న బాగా డబ్బున్న వ్యక్తి కూడా పర్సనల్ కేర్ తీసుకునేవాడు. కానీ ఇదే వ్యక్తిని ఈ ఇండస్ట్రీ ఏం చేసిందంటే, నీ దగ్గర ఎంత డబ్బున్నా పర్వాలేదు, you don't have a right to inspect your property at any time and you don't have the authority to meddle while constructing this property. అంటే నువ్వు ఎంత రిచ్ ఉన్నా పర్వాలేదు, ఈ ఇల్లు కట్టేటప్పుడు, ఈ హై రైజ్ కట్టేటప్పుడు నీకు నీ ఏలు పెట్టే హక్కు లేదు. నీవు ఓనరే కావచ్చు, నీవు ఒక ఫ్లాట్ ఓనరే కావచ్చు, కానీ నీవు కాన్స్టెంట్గా దాన్ని ఇన్స్పెక్ట్ చేసే రైట్స్ లేవు అని స్మూత్గా చెప్పారు. ఇప్పుడు చాలామంది ఈ హై శాలరీస్ ఉన్నవాళ్ళు, వాళ్ళంతా ఈ ఎలీట్ క్లాస్లో జాయిన్ కావాలని ఈ హై రైజెస్ చూస్ చేసుకుంటున్నారు. కానీ మీరు ఒకటి గమనించాలి, మీరు ఆ 1500-2000 ఫ్లాట్లలో ఒక్క ఫ్లాట్ కొంటున్నారు. యు ఆర్ నాట్ బయింగ్ అ హోల్ బిల్డింగ్, యు ఆర్ బయింగ్ ఎ ఫ్లాట్. అంటే ఫర్ అ బిల్డర్ యు ఆర్ నథింగ్, యు ఆర్ వన్ అమాంగ్ 2000 రెసిడెంట్స్. అంటే నీ స్టేటస్ బిల్డర్ కండలో అందరిలో నీవు ఒక్కడివి, అందరిలో నువ్వు ఒక్కడివి. నువ్వు 1500 ఫ్లాట్లలో 500 కొట్టలేవు, నువ్వు ఒకటి కొంటున్నావు. నీవేమనుకుంటున్నావు? యు ఆర్ లివింగ్ ఇన్ ఎలీట్ సొసైటీ, సో నాకు మర్యాద కావాలి, నీకు లభించదు. ఎందుకంటే 2000 ఫ్లాట్లలో నీది ఒక ఫ్లాట్, నీ దగ్గర 100 కోట్లు ఉండని, 200 కోట్లు ఉండని, నీవెంత బిల్డర్కి ఇస్తున్నావు, ఒక ఫ్లాట్ వాల్యూ ఇస్తున్నావు, నీకు అంతే మర్యాద వాడిస్తాడు. నిన్ను అంతే వాడు, అంటే మార్కెటింగ్లో నీకు అంతే మర్యాద ఇస్తాడు వాడు. ఇంకోటి, నీవు వాడు చూపించిన ఎమ్యూనిటీస్, వాడు చూపిస్తున్న రంగు మాత్రమే చూడగలవు.
అంటే బిల్డర్ నిన్ను ఏ రంగులు వేసి చూపిస్తాడో ఆ రంగులే ఫైనల్. అంటే యూ షుడ్ సీ యువర్ ప్రాపర్టీ త్రూ హిజ్ ఐస్. కరెక్టా? అంటే నీ కోసం ఆయన ఏం మార్పులు చేయడు. బిల్డింగ్ డిజైన్ మార్చాడు, పెయింట్ కలర్స్ మార్చాడు, డోర్స్ మార్చాడు, టైల్స్ మార్చాడు, గోడల క్వాలిటీ మార్చాడు, ఏం మార్చాడు. అందరికి ఇచ్చేదే నీకు ఇస్తాడు. అంటే నీ దగ్గర 100 కోట్లు ఉండని అదే క్వాలిటీ ఇస్తాడు, నీ దగ్గర 10 కోట్లు ఉండని అదే క్వాలిటీ ఇస్తాడు, ఒకడు అప్పు చేసి ₹1,00,00,000 ఫ్లాట్ కొన్నా అదే క్వాలిటీ ఇస్తాడు. బికాస్ యు ఆర్ ఓనర్ ఆఫ్ యువర్ ఫ్లాట్, నాట్ ఎంటైర్ బిల్డింగ్ ఆర్ టోటల్ కాంప్లెక్స్. ఇంకోటి, అక్కడ నీకు టోటల్ భూమిపై అధికారం చెలాయించే హక్కు ఉండదు. ఎందుకంటే కొన్ని ప్రాపర్టీస్ బిల్డర్ పేరున, సొసైటీ పేరున అందరినీ కలిపి అది ఉంటుంది. కాబట్టి నీకు దాంట్లో అంటే నీ వాయిస్ పెద్దగా వినిపించదు. బిక్కు బిక్కు అనుకుంటూ డబ్బులు చెల్లించి వాళ్లతో పాటు జీవనం సాగించాలి. దీన్ని ఎలీట్ లివింగ్ అని ఒక పేరు పెట్టి, క్లాస్ ఆఫ్ రెసిడెంట్స్ అని ఒక పేరు పెట్టి, మిమ్మల్ని మభ్యపెట్టి సక్సెస్ఫుల్ పీపుల్ అంతా ఇటువంటి బిల్డింగ్స్లో ఉంటారని చెప్పి మిమ్మల్ని ఇరికించడం జరుగుతుంది. అయితే ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, చాలా ఎడ్యుకేటెడ్, చాలా అంటే షార్ప్ ఉన్న వ్యక్తులు కూడా బిల్డర్ని క్వశ్చన్ వేయలేరు. మీరు ఇమాజిన్ చూడండి, నేను మీకు చెప్తాను. ఒక బిల్డర్ ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది, వాడు ఎప్పుడో కొనేది 10 ఎకరాలు, ఇప్పుడు కోట్లు అయి ఉంటుంది. దానిపై లోన్ తీసుకొని ఒక పెద్ద హైరైజ్ కడుతుంటాడు. దాని వాల్యూ 15,000 crores 10,000 crores ఉంటుంది. ఇప్పుడు నువ్వు యువర్ ఎర్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs a month, అంటే హార్డ్లీ 50-60 lakhs per year. ఒక 50-60 lakhs అని నీవు అనుకుంటున్నావు. ఒక బిల్డర్ ముందర పోతే వాడు 10,000 కోట్ల ప్రాపర్టీ కడుతుంటాడు. అంటే వాడి ముందర ఎప్పుడు నీవు చిన్నోడివి. నీవు ఇండిపెండెంట్ ఇల్లు కట్టేటప్పుడు నీవు మేస్త్రి కన్నా పెద్దోడివి, బిల్డర్ కన్నా పెద్దోడివి, నీవు ల్యాండ్ ఓనర్వి, నీవు డిజైనర్ కూడా. ఎందుకంటే డిజైనర్ కూడా నీ అప్రూవల్ లేకుండా డిజైన్ అప్రూవ్ చేయడు. పెయింట్ వేసినా నీవే, సిమెంట్ బ్రాండ్ సెలెక్ట్ చేసినా నీవే, బిల్డర్ని సెలెక్ట్ చేసినా నీవే. అంటే స్క్రాచ్ నుంచి ఫైనల్ ప్రోడక్ట్ వరకు యు ఆర్ ఓనర్ అండ్ యూ క్యాన్ షో దట్ యు ఆర్ ద ఓనర్. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, నీ శాలరీ ఎంత ఉన్నా నువ్వు బిల్డర్ కన్నా పెద్దోడేవి కాదు. బిల్డర్ ల్యాండ్ సెలెక్ట్ చేస్తాడు, బిల్డర్ సెలెక్ట్ చేస్తాడు, అంటే మేస్త్రిని సెలెక్ట్ చేస్తాడు, బిల్డర్ మెటీరియల్ సెలెక్ట్ చేస్తాడు, బిల్డర్ డిజైన్ సెలెక్ట్ చేస్తాడు, బిల్డర్ సెక్యూరిటీని పెట్టుకుంటాడు, బిల్డర్ కలర్ ఆఫ్ ది ప్రాపర్టీ సెలెక్ట్ చేస్తాడు. అంతా సెలెక్ట్ చేసి నీవు కొనుక్కుంటే నీవు ఆ చిన్న బిట్కి ఓనర్. నీవెంత ప్రయత్నించినా యూ కెనాట్ బాస్ ఓవర్ యువర్ బిల్డర్. ఎందుకంటే ఆయన 10-15 వేల కోట్ల ప్రాపర్టీకి ఓనరు, నీవు ఆఫ్టర్ ఆల్ ఒక ఫ్లాట్కి ఓనర్. అంటే నీ ప్లేస్ ఎప్పుడు ఓ మూలకు ఉంటుంది. అది చాలా మందికి డైజెస్ట్ కాదు. కానీ ఇంకా ఎలీట్ లివింగ్ అంటే ఇదే కదా. అంటే నీ ఆశ అంటే ఎమ్యూనిటీస్ కోసం నీవెంత ఆశపడతావో నీవు అంత చెల్లించాలి. అంటే నీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి బేసిక్ కాస్ట్ అని చెప్తాడు ఎమ్యూనిటీస్ని. ఆ ఎమ్యూనిటీస్ ఒక 60-70 చూపిస్తాడు. దాంట్లో నీకు హార్డ్లీ 10% పనికొస్తాయి. బట్ అదర్ పీపుల్ ఆర్ పేయింగ్ ఫార్ అన్యూజ్డ్ ఎమ్యూనిటీస్. వై డోంట్ యూ డూ ద సేమ్ అని, అంటే మొహమాటం లేకుండా నీ వీక్నెస్ గుర్తుపట్టి బిల్డర్ ముఖానే చెప్పేస్తాడు. అవి అందరు పే చేస్తున్నారండి, మీరు కూడా స్పెషల్ కాదు, మీరు కూడా యూ హ్యావ్ టు పే అంటాడు. అంతే. అంటే నీ సోషల్ స్టేటస్, నీ ఇన్కమ్ ఎవడు కేర్ చేయడు అక్కడ. వెన్ అదర్ పర్సన్ ఈజ్ పేయింగ్ అంటే వాడు మూర్ఖుడు ఉండొచ్చు. అంటే నిన్ను కూడా మూర్ఖుడుగా అనే హక్కు బిల్డర్కి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే వాడు తీసుకుంటున్నాడు, ఆ చలవ తీసుకుంటున్నాడు. హూ ఆర్ యూ? ఐఎమ్ బిల్డింగ్ 2000 flats. యు ఆర్ బయింగ్ 1 flat. దట్స్ ఇట్. దట్ ఈస్ యువర్ స్టేటస్. అవునా కదా? అంత బ్లంట్గా చెప్తున్నాడు.
ఏం చెప్తున్నా అంటే 2000 ఫ్లాట్లో నీ ఒక్క ఫ్లాట్ కొన్నాడు, నీవు ఎవడైతే నాకేంది బొత్సు అంటున్నాడు. పక్కోడు ఎమ్యూనిటీస్ ఇచ్చినప్పుడు నీవు కూడా ఇవ్వాల్సిందే అంటే దబాస్తున్నాడు. జాగ్రత్త, యూ కెనాట్ డిబేట్. ఇప్పుడు ఒక ఒక బిల్డింగ్లో 220 ఫ్లాట్లు ఉన్నాయి. దాంట్లో 100 మంది 150 మంది ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. ఎమ్యూనిటీస్కి నోరు మూసుకొని పే చేస్తున్నారు. నీవు ప్రొటెస్ట్ చేస్తే ఏం వాల్యూ ఉంటుంది అక్కడ? 150 మంది పే చేస్తున్నప్పుడు నీవేం స్పెషలా అంటాడు. ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో అంటాడు. యూ డోంట్ బిలాంగ్ టు దిస్ క్లాస్ అంటాడు. అనగానే మన ఈగో హర్ట్ అవుతుంది. అంటే ఈ బొచ్చు మెయింటెనెన్స్ కోసం నా టోటల్ స్టేటస్ని వీడు ఇచ్చేస్తాడా, నేను కూడా ఇచ్చేస్తా పో అని ఇచ్చేస్తా. అంటే జస్ట్ ఈజ్ ప్రికింగ్ యువర్ ఈగో అంతే. అక్కడ నువ్వు స్పెషల్ లేవు, నువ్వు గుంపుల గోవింద. ఫ్లాట్ లిఫ్ట్ కోసం నువ్వు కూడా 5-10 మినిట్స్ వెయిట్ చేయాలి. అందరికి వచ్చినట్టే కరెంట్ బిల్ వస్తుంది. కింద పోవాలి, నీకోసం కారే పడదేవాడు, నీవే పోయి పార్కింగ్లో ఎత్తుకొని నీ కార్ తీసుకొని బయటకు రావాలి. అక్కడ కార్ కూడా క్లీన్ చేసుకోలేవు. ఆ బేస్మెంట్లో చీకటి ఉంటుంది. అందరు ఏం చేయాలి చేస్తారో అదే చేయాలి. సొసైటీ ఏం చెప్తుందో అదే వినాలి. సొసైటీ అంటే ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండిపెండెంట్గా ఉంటే అక్కడ ఒక కాలనీ అసోసియేషన్ ఉండి వాడు చెప్తే వినొచ్చు, లేకపోతే అవసరం లేకుంటే పక్కకు పెట్టచ్చు. నేను ఇండివిజువల్ ప్రాపర్టీ అసోసియేషన్ చేసుకున్నది నేను పాటిస్తా లేకపోతే లేదని చెప్పొచ్చు. కానీ ఒక గేటెడ్ కమ్యూనిటీలో నీకు హక్కులు ఉండవు. వాట్ ఎవర్ ద సొసైటీ డిసైడ్స్ యూ హ్యావ్ టు అబాయిడ్ బై ఇట్, వెదర్ యు ఆర్ ఎర్నింగ్ ఆర్ నాట్ ఎర్నింగ్, వెదర్ యు ఆర్ ఇన్ సింక్ విత్ ద సొసైటీస్ థింగ్స్. అంటే వాళ్ళ అభిప్రాయం నుంచి సింక్ అయినా సింక్ కాకపోయినా నువ్వు చెల్లించాల్సిందే. ఎందుకంటే గుంపుల గోవింద కనుక. లాస్ట్కి నీ సొసైటీలు ఏమవుతుందంటే ఎలిట్ పీపుల్లో నువ్వు ఒక అనామకుడిగా మిగిలిపోతావు. ఇది ప్రాక్టికల్ ట్రూత్ ఆఫ్ లివింగ్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీ హైరైస్. నువ్వేమనుకున్నావు, నేను ఒక స్పెషల్ ఎలిట్ పీపుల్ మధ్యలో ఉంటున్నా అనుకున్నావు. కానీ నువ్వు వాళ్ళ బానిసవు అని స్లోగా తెలుసుకుంటా. ఇప్పుడు జరుగుతున్న క్లాష్ ఏమంటే ఇనీషియల్ క్లాస్. ఇప్పుడు బిల్డరు ఈ రెసిడెంట్స్ క్లాష్ అవుతుంది. నెక్స్ట్ రెసిడెంట్స్ సొసైటీ క్లాష్ అవుతుంది. నెక్స్ట్ రెసిడెంట్స్ నీ నేబర్స్తో క్లాష్ అవుతుంది. ఇది ఫైనల్ ప్రోడక్ట్. ఇది ఫైనల్ అడ్వాంటేజ్ ఆఫ్ లివింగ్ ఇన్ హై రైస్. ఇది స్లోగా ఎవాల్వ్ అవుతుంది. ఫస్ట్ బిల్డర్ వీడు కొట్లాడుకుంటాడు, అయినాక బిల్డర్ అసోసియేషన్స్ కొట్లాడతాయి, అయినాక పక్కే ఫ్లాట్ వాళ్ళు మీ పక్క ఫ్లాట్ వాళ్ళు కేసులు వేసుకొని వాళ్ళు కొట్లాడుకుంటారు. పైనోడు కిందోడు కొట్లాడుకుంటాడు. 38th ఫ్లోర్ మీద ఉన్నాడు, ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాడు కొట్లాడుకుంటారు. రేపు రాబోయే పరిణామాలు ఇంత ఘోరంగా ఉండబోతున్నాయి. అయితే ఈ బాగా ఎడ్యుకేటెడ్ క్లాస్ వాళ్ళు ఎట్లా మోసపోతున్నారు? ఇప్పుడు చూడండి, వాడు క్లాజెస్ అవి ఇవి ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిల్డర్ మీకు ల్యాండ్ యొక్క లీగాలిటీ ఎంతమంది చెక్ చేసుకున్నారు? ఇప్పుడు ఫ్లాట్ కొన్నవాళ్ళు ఆ టోటల్ ల్యాండ్ ఉంది కదా, దాని లీగాలిటీ ఎట్లా చెక్ చేసుకున్నారు? ఎట్లా అంటే మీరు ఎట్లా కన్ఫర్మ్ అయిపోయింది ఆ ల్యాండ్ లీగల్ అని? 98% మంది ఆ ల్యాండ్ లీగాలిటీ కోసం ఎవ్వడు పట్టించుకోడు. ఎవడని ఎట్లా కొంటాడంటే ఒక స్టూడియో ఫ్లాట్ గ్రౌండ్ ఫ్లోర్లో లేదా ఫస్ట్ ఫ్లోర్లో చూసి ఈ బహుశా ఈ ఫ్లాట్ నాది ఇలానే కట్టొచ్చు అనే అజంప్షన్తో కొనేస్తారు. అంటే మీరు బేసికలీ యు ఆర్ ఫియరింగ్ ఎ బిల్డర్. అంటే వాడిని అడిగే దమ్ము లేదు. నా 20th ఫ్లోర్లో నా ఫ్లాట్ ఎలా కడుతుందో కాన్స్టెంట్గా నాకు ఫీడ్బ్యాక్ కావాలి అనే అడిగే దమ్ము ఎవ్వడికి లేదు. ఒక హైరైజ్లో 20th ఫ్లోర్లో నా ఫ్లాట్ ఉంది, నేను పోలేను ఇప్పుడు, అక్కడ పోయే ఫెసిలిటీ లేదు. కానీ నాకు 20th ఫ్లోర్లో నా ఫ్లాట్ ఎట్లా ప్రోగ్రెస్ అవుతుందో దాని క్వాలిటీ ఇన్స్పెక్ట్ చేసే వెసులుబాటు కావాలి అంటే బిల్డర్ ఇవ్వడు. నో, యూ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ ఓవర్ దిస్ బిల్డింగ్. యు ఆర్ ద ఓనర్ ఆఫ్ ది ఫ్లాట్. ఇట్ ఈస్ ఆనర్స్ ఆన్ యువర్, అంటే నీ పై ఉంటుంది. నీవు 20th ఫ్లోర్వో 25th ఫ్లోర్వో ఎప్పుడు లిఫ్ట్ అవైలబుల్ ఉంటుందో, ఎప్పుడు పోగలవో అక్కడ పోయి నువ్వు ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ ఫ్రీడమ్ టు ఇన్స్పెక్ట్ యువర్ ఫ్లాట్. ఇట్ ఈస్ అప్ టు యూ హౌ యూ రీచ్ దట్ ఫ్లాట్ అండ్ హౌ యూ మానిటర్ దట్ ప్రోగ్రెస్. ఎవడన్నా రోజు 20-30 అంతస్తులు పోయి ఫ్లాట్ మానిటర్ చేయగలడా? చేయలేడు. అది తెలుసు బిల్డర్కి. ఇంకేమంటాడు, అందరు ఫ్లాట్లు ఎలా కడుతున్నారో నీ ఫ్లాట్ కూడా అలాగే కడుతున్నా.
Once we finish your flat, you have every right to inspect your flat according to your wish. బట్ డోంట్ ఫోర్స్ అస్ టు అంటే ఇన్స్పెక్ట్ చేసేలాగా మమ్మల్ని ఫోర్స్ చేయకండి. మేము ఒక పర్సన్ని సూపర్వైజర్ని పంపించలేము. అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంటుంది, మీరు కట్టెలు ఎక్కుతారో మెట్లు ఎక్కుతారో, లిఫ్ట్ పనిచేస్తే చేస్తుంది లేకపోతే లేదు. కన్స్ట్రక్షన్ ఆ లేబర్స్ యూజ్ చేస్తే లిఫ్ట్ యూజ్ చేస్తారో అది అవైలబుల్ ఉంటుందో తెలియదు. కానీ మీరు మీ ఫ్లాట్ ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు కావాల్సి అంటే ఏ మీన్స్ లేకుండా 20-30 అంతస్తుల బయట మనం ఫ్లాట్ ఎలా ఇన్స్పెక్ట్ చేయం. అందుకోసం చేయకుండానే మనం డైరెక్ట్ గృహప్రవేశం డేట్ ఎప్పుడని చూసుకొని వాళ్ళు ఇచ్చే పిక్చర్స్ చూసుకొని మన ఫ్లాట్ నెంబర్ చూసుకొని మనం గృహప్రవేశం రోజు అక్కడ పోవడం జరుగుతుంది. అంటే నీ గృహప్రవేశానికి గెస్ట్ ఎలా వస్తారో అలా నీ ఫ్లాట్ ఫస్ట్ టైం నువ్వు అప్పుడే చూస్తావు. అంటే నీకు వచ్చే పౌరోహితుడు నువ్వు ఒకటే టైంలో ఫ్లాట్ చూస్తావు. దానికన్నా ముందు నువ్వు ఇన్స్పెక్ట్ చేసినా అక్కడ ఏం నీకు కనిపించదు. బికాస్ మోస్ట్ ఆఫ్ ది ఫ్లాట్స్ విల్ బి సిమిలర్ క్వాలిటీ, సిమిలర్ కలర్, అన్ని సిమిలారిటీ ఉంటాయి. క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా సిమిలర్గా ఉంటాడు. సో నీ పక్కనికి నీకు పెద్ద డిఫరెన్స్ ఉండదు, డిజైన్ డిఫరెన్స్ ఉండదు, యూ లుక్ సిమిలర్. నీవు ఎంత వెల్త్ ఉన్నా యువర్ డోర్ లుక్స్ సిమిలర్, యువర్ ఫ్లాట్ లుక్స్ సిమిలర్, ఎక్సెప్ట్ యువర్ నంబర్ ఆన్ యువర్ డోర్, ఎవ్రీథింగ్ లుక్స్ సిమిలర్. అవునా కాదా? ల్యాండ్ లీగాలిటీ చూసుకోలేవు, కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూసుకోలేవు. యూ కెనాట్ ఇన్సిస్ట్ ఎ క్వాలిటీ. ఇది చూడండి ఘోరం. ప్లీజ్ నాకు నా డోర్ ఇది పెట్టండి అనడానికి లేదు. మా డోర్ మేము పెట్టేస్తాం, మీరు కావాలిస్తే అయినాక రెనోవేషన్ చేపించుకోవచ్చు. అంటే మా దోపిడీ మేము చేసేస్తాం, మా క్వాలిటీ మేము ఇచ్చేస్తాం. మీకు నచ్చకపోతే ఎందుకంటాడు? ఎందుకంటే అందరికీ యూనిఫామ్ బల్క్లో బై చేసి ఉంటాడు. ఇప్పుడు హైరైజెస్లో వేసే పెయింట్ అంతా ఎక్స్పైర్ అయిన పెయింట్. అంటే డెడ్ చీప్గా ఈ పెయింట్ కంపెనీ వాళ్ళు పారేస్తుంటే ఆ పెయింట్ తీసుకుపోయి హైరైజెస్లో లోపల మొత్తం ఫినిష్ చేస్తాడు. అంటే పీనట్స్ చేస్తాడు. ఇప్పుడు డోర్స్ బల్క్, విండోస్ బల్క్, బ్రిక్స్ బల్క్, సిమెంట్ బల్క్, అన్ని బల్క్ రేట్స్ తీసుకొని కమర్షియల్ క్యాల్కులేషన్స్ చేసి ఒక ఫ్లాట్ 18 lakhsలో ట్రిపుల్ బెడ్రూమ్, 12 lakhsలో డబుల్ బెడ్రూమ్ అయ్యేది మీకు 70 lakhs, 80 lakhs, 90 lakhs, 1 crore 20 lakhsకి మీకు అంటగడుతుంది. మీరు ఫ్లాట్ చూసుకునే హక్కు లేదు, దాంట్లో ఇన్స్పెక్ట్ చేసుకునే హక్కు లేదు, కన్స్ట్రక్షన్ టైంలో ఇంటర్ఫియర్ చేసుకునే హక్కు లేదు. యూ కెనాట్ కమాండ్ ఎనీథింగ్ అబౌట్ యువర్ ఫ్లాట్. యూ కెనాట్ ఇన్స్ట్రక్ట్ ఆల్సో. మీరు ఇన్సిస్ట్ చేయలేరు. మీరు క్వాలిటీలో ఇలా సిమెంట్ ఇలా చేయండి బాబు, ఈ మిక్స్ ఇలా చేయండి బాబు అని చెప్పే హక్కు లేదు. ఈవెన్ దో ఇట్ ఈస్ యువర్ ఓన్ ఫ్లాట్, యూ కెనాట్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద బిల్డర్ టు బిల్డ్ యువర్ ఫ్లాట్ ఇన్ యువర్ ఫ్యాషన్ ఆర్ అకార్డింగ్ టు యువర్ క్వాలిటీ. అంటే ఇంత పెథటిక్ ఎక్కడైనా ఉంటుందా? అండ్ యూ కెనాట్ చూజ్ యువర్ నేబర్, వాడు ఎవడైనా ఉండొచ్చు. అండ్ వాట్ ఎవర్ లెఫ్ట్ ఓవర్, ఎప్పుడు కొత్త బిల్డర్ దగ్గర పోయినా మన దగ్గర ఒక 20 ఫ్లాట్సే ఉన్నాయి సార్ మిగిలిపోయినాయి అంటాడు. అంటే ఎప్పుడు నువ్వు ఎన్ని పైసలు పెట్టినా నీకు లెఫ్ట్ ఓవర్ ఫ్లాట్సే దక్కుతాయి. ఇప్పుడు ఎవరిదేమండి, మీరు చూడండి, ఎవడన్నా కొత్త బిల్డర్ దగ్గర పోండి, చాలా అయిపోయినాయి సార్, ఒక 20 మిగిలినాయి అంటాడు. అంటే వాడు చాయిస్ ఇయ్యాడు, వాడికి ఏవి అమ్ముడు బావు అనిపిస్తాయో అవే చూపిస్తాడు మీకు. దట్ ఈస్ యువర్ స్టేటస్. ఇది కరెక్టా కదా? మీరు ఫ్లాట్లో ఈ ప్లంబింగ్ క్వాలిటీ చూడలేరు, డోర్స్ విండోస్ క్వాలిటీ ఇన్స్పెక్ట్ చేయలేరు, ఈవెన్ వాల్స్ క్వాలిటీ మీరు ఇన్సిస్ట్ చేయలేరు. కలర్స్ కామన్ కలర్స్, ఇంకా ఏదైనా స్పెషల్గా చేయించుకోవాలంటే మళ్ళీ ఒకటి డూ అకార్డింగ్ టు యువర్ ఓన్ షెడ్యూల్ అండ్ ఇది ఖర్చు. మీరు సొంతంగా ఖర్చు పెట్టుకొని ఏదైనా అమెండ్మెంట్ చేసుకోండి. ఏసీలు ఇక్కడ ఫిట్ కావాలి, అన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. మీరు ఇలా ఉండాలి, సొసైటీ నార్మ్స్ ప్రకారం ఉండాలి. మీ కారు ఇక్కడ పార్క్ అయి ఉంటుంది, ఆ లాటరీ సిస్టమ్ తీస్తాడు. మీ కార్కి అదృష్టం బాగుంటే లిఫ్ట్ దగ్గర ఉంటుంది, లేదా ఎక్కడనో మూలకు ఉంటుంది, అక్కడ నడుచుకుంటూ పోవాలి. ఓల్డ్ పీపుల్ ఉన్నారు, ఒక ఫ్లాట్ తీసుకున్నారు గేటెడ్లో, మీ కార్ ఎక్కడనో 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది లోపల అండర్గ్రౌండ్ పార్కింగ్లో. చీకట్లో మీరు ఎత్తుకుంటూ పోయి కార్లు అక్కడ పోయి మళ్ళీ లిఫ్ట్ దగ్గర కార్ తీసుకొని వచ్చి అక్కడ ఎక్కి దాన్ని ఆ గేటెడ్ కమ్యూనిటీ బయటికి పోవాలి.
అంటే చిన్న వర్క్ ఉన్నా మీకు పక్కకేం దొరకదు. యూ హెవ్ టు గో టు ఐదర్ ఎ షాపింగ్ మాల్ ఆర్ ఎ బిగ్ grocery store which is nearly 5 to 10 kilometers away, or they are forced to buy things in our own gated community which has ultra premium prices on everything. అంటే అక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది, దాంట్లో ఎగ్జాబరెంట్ ప్రైజెస్ ఉంటాయి, అంతరిక్షానికి అంతే అంత ప్రైజెస్ ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఎలిట్ లివింగ్ కదా, అక్కడ కూడా వాదించలేవు ఎందుకు ఇట్లా ఎక్కువ అమ్ముతున్నారని. సార్ మీకు అన్ని బిల్డింగ్లో ఉన్నాయి కదా సార్, మీరు యూ హ్యావ్ టు పే ప్రీమియం అంటాడు. అంటే నీ బిల్డింగ్లో ఉన్నందుకు ఆసాన్ చేస్తున్నవాడు. నువ్వు వెతికినా అక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటారు కానీ నార్మల్ స్కూల్స్ ఉండవు. అంటే నువ్వు కర్మజాలి ఆ ఫ్లాట్ అక్కడ ఎలీట్లో సొసైటీలో కొంటే నీ పిల్లలను ఎలీట్ స్కూల్లోనే వేయాలి. యూ కెనాట్ చూస్. యు ఆర్ ఎ బెగ్గర్. యు ఆర్ ఎ ఎలీట్ బెగ్గర్. యు ఆర్ ఎ సూపర్ రిచ్ బెగ్గర్. నీకు ఇష్టం లేకపోయినా ఆ బొచ్చు పక్కకున్న ఇంటర్నేషనల్ స్కూల్ అని వేయాలి. నీకు చాయిస్ లేదు. యూ కెనాట్ అడ్మిట్ యువర్ చైల్డ్ ఇన్ ఎ బడ్జెట్ స్కూల్, యావరేజ్ స్కూల్, బికాస్ యు ఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ విచ్ థింక్స్ లైక్ ఎ షీప్ ఈవెన్ దో దే ఆర్ రిచ్. వాడు రిచ్ ఉన్నా వాడికి చాయిస్ లేదు. మళ్ళీ డబ్బు సంపాదించి ఈ ఎలీట్ సొసైటీలో ఉండి లాభమేమి? ఎమర్జెన్సీలో కూడా యూ హ్యావ్ టు ట్రావెల్ బై యువర్ కార్ నియర్లీ 15 minutes టు రీచ్ హాస్పిటల్. ఒక బడ్జెట్ లైఫ్ స్టైల్ నువ్వు లీడ్ చేయలేవు. ఒక ఎలీట్ సొసైటీలో నువ్వు ఫ్లాట్ తీసుకొని ఆ ఫ్లాట్ ఈఎంఐ కట్టినాక నీ లైఫ్ కొద్దిగా బడ్జెట్ చేసుకుందామంటే ఛాన్స్ లేదు. ఎమ్యూనిటీసే 7-8 వేలు కట్టాలి, అది కాక ఇంటర్నేషనల్ స్కూల్ వేయాలి, ప్రీమియం ప్రోడక్ట్స్ కింద సూపర్ మార్కెట్లో కొనాలి. అంటే ఇది ఎలీట్ ఎట్లయితుంది? అంటే నీకు ప్రాపర్టీపై ఏ హక్కు లేదు, నీకు కార్పెట్ ఏరియా క్యాల్కులేషన్ కూడా నీకు చేసే హక్కు లేదు. కార్పొరేట్ ఎట్లా క్యాల్కులేట్ చేస్తావు? హైరైజ్లో వాడు 100 చెప్తాడు, కార్ పార్కింగ్ ఏరియా చెప్తాడు, ప్లే ఏరియా చెప్తాడు, నీకు వాక్వే చెప్తాడు, అన్నీ అవి చెప్పి చిన్న కార్పొరేట్ ఏరియా నీకు ఇచ్చేస్తాడు. వాడు ఏమంటాడంటే ఇంత పెద్ద పెద్ద ఎలీట్ పీపుల్ ఉంటున్నారు వితౌట్ క్వశ్చనింగ్, నీవేంది క్వశ్చన్ చేస్తున్నావు? డబ్బు లేదా నీవు ఈ క్లాస్ పర్సన్ కాదా? ఏమి చిల్లర ప్రశ్న అడుగుతున్నావు? ఇంత పెద్ద హైరైజ్ ఏ లీగల్ డాక్యుమెంట్స్ లేకుండా నేను కడతానా అంటాడు. సి ఐఎమ్ ఇన్వెస్టింగ్ 5,000 crores, నేను లీగాలిటీ లేకుండానే ఈ ల్యాండ్ కొంటానా? నువ్వు కానీ ఒక్క ఫ్లాట్కు నేను లీగల్ పేపర్స్ అని నీకు చూపించాలనా అంటాడు. అంటే నువ్వు భయపడతావు. నిజంగానే 5,000 crores వేసి ఒక 1,000 crores వేసి ఒక ఇదిగా గేటెడ్ కమ్యూనిటీ హైరైజ్ కడుతుండు, వానికి లేని భయం నాకెందుకు అని కొనేస్తావు. యాక్చువల్లీ అది కబ్జా ప్రాపర్టీ మీద ఉంటుంది. వాడు ఎట్లా భయపెట్టిస్తాడంటే, వెన్ ఐ హావ్ ఇన్వెస్టెడ్ 1,000 crores ఇన్ ఎ గేటెడ్ కమ్యూనిటీ హైరైజ్, నువ్వు ఒక 1 crore పెట్టడానికి నువ్వు ఎంత ఫీల్ అయిపోతున్నావు? ఏ లీగాలిటీ లేకుండా నేను 1,000 crores పెడతానా అంటాడు. అనగానే మీరు అక్కాపక్క అయిపోతారు. వాడి ముందర నేనెంత అని నోరు మూసుకొని ఫ్లాట్ కొనేస్తాను. అంటే ఇలాంటివి హండ్రెడ్స్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ గేటెడ్ కమ్యూనిటీ హైరైజ్లో చాలా ఇంటెలిజెంట్, చాలా ఎడ్యుకేటెడ్, చాలా హై క్లాస్, చాలా అంటే ఇంటెలిజెంట్ పీపుల్ కూడా ఒక అన్ఎడ్యుకేటెడ్ మార్కెటింగ్ గై మాట్లాడే మాటలకు మభ్యపడి కొనేవాళ్ళు మ్యాక్సిమం ఉన్నారు, 95%. ఆ మార్కెటింగ్ గైకి బేసిక్ డిగ్రీ కూడా ఉండదు, ఇంటర్ కూడా ఉంటాడు, 10th ఉంటాడు, ఏముంటాడు, కొద్దిగా మోడర్న్ పాతకాలంలో వైట్ డ్రెస్ వేసుకుంటాడు, ఇప్పుడు డ్రెస్ వేసుకొని ఒక టై కట్టుకుంటాడు, లేదా సూట్లు వేసుకుంటాడు, ఉబ్బరిస్తున్నా వేసుకొని మీకు చూపిస్తాడు. మా దగ్గర లెఫ్ట్ ఓవర్ ఫ్లాట్స్ ఇవి ఎక్కువ చూడండి. స్టార్ట్ చేయగానే బేస్మెంట్లో పోయి మీ దగ్గర ఫ్లాట్స్ ఎట్లున్నాయంటే మా దగ్గర లెఫ్ట్ ఓవర్ ఫ్లాట్స్ ఉన్నాయి అంటాడు. ఇంకా బేస్మెంటే వేయలేదు. ఇప్పుడు చూడండి బేస్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఏ జెన్యున్, అంటే నీకు క్వాలిటీ గురించి బాగా తెలుసు కన్స్ట్రక్షన్లో, నీ పోయి వాడు బేస్మెంట్ వేసేటప్పుడు నువ్వు ఇంటర్ఫేర్గా ఏమంటే నేను ఫ్లాట్ బుక్ చేశాను 10th floorలో,
మీరు బేస్మెంట్ వేస్తున్నారు కదా, నేను ఇవి కరెక్ట్ వేస్తలేరండి, మీరు కరెక్ట్ పడుకోడు. నీకు సంబంధం లేదు. నీ ఫ్లాట్ కట్టినప్పుడు నువ్వు అక్కడ వచ్చి క్వాలిటీ చూసుకో. బేస్మెంట్ అంతా మన అగ్రిమెంట్ ప్రకారం నీకు బేస్మెంట్లో ఇంటర్ఫేర్ చేసే హక్కు లేదు. యూ డోంట్ హ్యావ్ అథారిటీ టు టీచ్ అస్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ బేస్మెంట్. మీరు ఒకసారి ఇంటర్ఫేర్ కానీ చెప్తా నేను. 2000 ఫ్లాట్స్లో ఒక ఫ్లాట్ నీది, సో నువ్వు మూలకు కూర్చో అంటాడు. అది మీ స్టేటస్. ఇప్పుడు మీరు అన్నారనుకోండి, నేను ప్రీ లాంచ్లో తీసుకోను, నువ్వు కన్స్ట్రక్షన్ అయినాక నేను జిఎస్టీ పెట్టైనా తీసుకుంటా కానీ నేను అప్పుడు ఏమంటాడంటే, మీ దగ్గర చాయిస్ ఉండదు సార్. అప్పుడు ఒక 5-10 ఫ్లాట్లు ఎక్కడో మిగిలింటే మూలన, దాని వాస్తు కూడా బాగాలేదు, అవే తీసుకోవాల్సి వస్తుంది, మీ ఇష్టం అంటాడు. అంటే జస్ట్ మాట్లాడిస్తేనే భయపెట్టిస్తాడు, బెదిరిస్తాడు. నువ్వు జిఎస్టీ కట్టినా నీకు అప్పుడు చాయిస్ ఉండదు. ఎందుకంటే ప్రీ లాంచ్లోనే అన్ని మంచి మంచి ఫ్లాట్స్ అయిపోయి ఉంటాయి, మంచి వాస్తు ఉన్నవి, మంచి క్వాలిటీ ఉన్నవి, మంచి 30th ఫ్లోర్ 40th ఫ్లోర్ పెంట్ హౌసెస్ అన్నీ అయిపోయి ఉంటాయి. నీకు మిగిలిందా 5-10 ఫ్లాట్లు మిగులుతాయి, నువ్వు జిఎస్టీ కట్టి తీసుకున్నా నీకు లాభం లేదు సార్. అంటే బాగా ఎడ్యుకేటెడ్, బాగా పెద్ద మ్యాథ్స్లో జీనియస్, ఎంటెక్, ఈ టెక్కులు పిక్కులు చేసి ఐఐటి చేసినాడు కూడా ఈ జనరల్ మాటకు పడిపోయి ఫ్లాట్ కొనేస్తాడు. అంటే వాడికి తెలుస్తుంటుంది వాడితో మోసం అవుతుంది, వాడిని ఇన్సల్ట్ అవుతుంది, వాడు ఎలీట్ కాదని తెలుస్తున్నా వాడు పక్క ఎలీట్ పీపుల్ చేసే మిస్టేక్స్ తీసుకొని వీడు కూడా చేసి దాంట్లో పడిపోయి సర్వనాశనం అయిపోతాడు. నేను చెప్పదలుచుకుంది ఒకటే, మీరు ఎడ్యుకేటెడే అయితే మీకు ఎలీట్ లివింగే కావాలిస్తే మీరు ఎక్కడైనా మంచి పేరే తెచ్చుకునే సత్తా, నీ వెల్త్ డిస్ప్లే చేయడానికి ఇండిపెండెంట్ హౌసెస్ కన్నా బెస్ట్ ఆప్షన్ లేదు. ఎవడైనా నీ ఫ్లాట్కి వచ్చి 30 అంతస్తుకి వచ్చి నీ ఇంటీరియర్స్ చూసి నేను పొగడాడు. కానీ ఇఫ్ యూ లివ్ ఇన్ నార్మల్ కాలనీలో నీ మంచి బిల్డింగ్ కట్టినావంటే అందరు దే విల్ టర్న్ ద హెడ్స్. ఎవడో మస్తు మస్తు కట్టిండు బై బిల్డింగ్ అంటాడు, కానీ ఏం మస్తు తీసుకున్నాడు ఆ ఫ్లాట్ అన్నాడు ఎవడు. ఎందుకంటే అక్కడ అన్ని ఫ్లాట్లు సిమిలర్గా ఉంటాయి. అంటే నీ వెల్త్ అక్కడ చూపించాలన్నా, నీ ఐశ్వర్యం చూపించాలన్నా, నువ్వు పాపులారిటీ నీకు తెలియాలన్నా నువ్వు ఒక స్పెషల్ పెద్ద బోర్డు పెట్టుకోవచ్చు. జయంత్ నివాస్, శ్రీనివాస్ నివాస్ అని పెద్ద గోల్డెన్ లెటర్స్లో పెట్టుకోవచ్చు. ఎలీట్ బిల్డింగ్ అని పేరు పెట్టచ్చు. బిల్డింగ్ పేరే ఎలీట్ శ్రీనివాస్ టవర్ అని పెట్టుకోవచ్చు మీ బిల్డింగ్ పేరు. ఎలీట్ మహల్ అని పెట్టుకోవచ్చు. ఇంత మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ మన వాళ్ళకి బుద్ధి పనిచేయదు. ఆ బికారీ అంటే బ్రెయిన్ బేసిక్లీ బికారీ ఉంటుంది. దానికో కొద్దిగా ఎంటెక్కో బీటెక్కో సిఏనో ఐసీడబ్ల్యూ తగిలిస్తాడు. తగిలిచ్చినాక ఆ బేసిక్ బ్రెయిన్ అంతే బికారీ బ్రెయిన్. అదేం చేస్తుంది, లేకిగాండు నాకన్నా మంచోళ్ళతో ఉండాలి. మంచోడు ఏ లెవెల్లో మంచోడు అని మనకి తెలియదు. వాడిని చూసి వీడు బాత పెట్టుకుంటాడు, వాడిని చూసి వీడు బాత పెట్టుకుంటాడు. ఒక్కడు మాత్రం ఒకటి చూసుకుంటూ దాన్ని ఎలీట్ లివింగ్ ఎలీట్ ఏందా, బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్, హై అండ్ లైఫ్ స్టైల్. హై అండ్ అంటే లిఫ్ట్ కోసం 10 నిమిషాలు వెయిట్ చేసేది హై అండ్ లివింగా? నీ భార్య స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయలేదు, నీ పిల్లలు చేయలేరు, నీవు కూడా చేయలేవు. నీ బాడీ షేప్ అందరికి తెలుస్తుందని ఏం లాభం రా ఇమ్యూనిటీస్ పెట్టుకొని. టెన్నిస్ ఆడలేవు, ఆయాసం వస్తుంది. జిమ్ చేయలేవు, టైం ఉండదు. ఎస్టీపీ వాటర్ గార్డెన్లో ఎస్టీపీ వాటర్ వస్తుంది, దాని వాసన వస్తుంటుంది. దాంట్లో నీ పిల్లలు ఆడుకుంటారు, నీ భార్య ఆడుకుంటుంది, నీవు ఆడుకుంటావు ఆ గ్రౌండ్లోనే, ఆ గార్డెన్లోనే. ఎందుకురా నీకు ఆ బతుకు? ఎలీట్ ఎట్లయితుంది, స్పెషల్ పీపుల్ ఎట్లయితారు నాకైతే తెలియదు. దయచేసి మీరు తెలుసుకోండి, ఇప్పుడైనా కళ్ళు తెరవండి. మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే హై రైజెస్ని అవాయిడ్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో విన్నాకైనా కరెక్టా రాగా మీరే ఆలోచించుకొని హై రైజెస్ని అందరూ అవాయిడ్ చేయాలి అని అందరినీ కోరుకుంటూ నమస్కారం.